రాజ్ ఠాకూర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. రోటీ కపడా ఔర్ మకాన్ అనే నినాదం ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందో దాన్ని నిజం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది అధ్యక్ష. గతంలో ఇవాళ ఏ పల్లెకి పోయినా, ఏ వాడకు పోయినా, ఏ ఊరికి పోయినా ఇల్లు అంటే ఇందిరమ్మ ఇచ్చినటువంటి ఇల్లు మాత్రమే ఇప్పటివరకు పేదవాళ్ళు ఉన్నారు అధ్యక్ష. పోయిన 10 సంవత్సరాల కాలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని కట్టిండ్రు. ఈ నా నియోజకవర్గంలో కూడా సుమారుగా 600 ఇండ్లు కట్టి పిల్లర్లు వేసి వదిలేసారు అధ్యక్ష. ఒకటైతే కంప్లీట్ సబ్మర్జ్ ఉన్నటువంటి గోదావరి ప్రాంతంలో వేస్తే వరదలు వచ్చినప్పుడు పూర్తిగా మునిగిపోయి అది ఎందుకు పనికి రాకుండా పోయినాయి అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నా నియోజకవర్గంలో 3500 ఇండ్లు ఇస్తే ప్రతి ప్రాంతంలో ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే అధ్యక్ష పేదవాడు, నేను చాలా గర్వంగా చెప్తున్నా అధ్యక్ష, ప్రజాప్రతినిధి అయిన తర్వాత ఇల్లు లేని వాడికి ఇల్లు ఇచ్చినప్పుడు వాళ్ళు కట్టుకున్న ఎంత బ్రహ్మాండంగా కట్టుకున్నారంటే ఆ ఊళ్ళో పోతే అనేక సంక్షేమాలు ఇస్తున్న వ్యవస్థ ఒకవైపు ఉంటే ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న వారి యొక్క ఆనందం అది మాటల్లో చెప్పలేనంత గొప్పగా ఇవాళ ఆ ప్రజలు చెప్తా ఉంటే దానిలో చెప్పడానికి కూడా భాష సరిపోయినంత ఒక గొప్ప కార్యక్రమం మనం చేయగలిగినామా, ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు ఏ రకంగా చెప్పాలని చెప్పి ఇవాళ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. అదే దాంతోపాటు అధ్యక్ష నా దగ్గర మేము మొట్టమొదటిసారిగా హౌస్ సైట్స్ కూడా ఇచ్చినాం. స్వయంగా మా రెవెన్యూ మినిస్టర్ గారు, బట్టి విక్రమార్క గారు, చాలామంది మినిస్టర్స్ అందరూ వచ్చి ఒక 400 మందికి హౌస్ సైట్స్ ఇస్తూ ఆ పేదవారికి, ఎలాంటి పేదవారు అంటే రోడ్ల మీద బుగ్గలు అమ్ముకునే వాళ్ళు, చెత్త అమ్ముకునే వాళ్ళు, హౌస్ ఈ ర్యాక్ పిక్కర్స్ వీళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి అలా ఒక ప్లాట్తో పాటు 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇలాంటి ఒక బృహత్తమైన కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా గర్వపడాలనిపిస్తుంది. దాంతోపాటు అధ్యక్ష ఈ సమాజంలో ఎవరు కూడా కులం ఉండదు. ట్రాన్స్జెండర్స్ అధ్యక్ష, ట్రాన్స్జెండర్స్కి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 53 మందికి నా దగ్గర ఇండ్ల పట్టాలు ఇచ్చి అలా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి కట్టిస్తూ ఉన్నాం. వాళ్ళకు ఈ ప్రభుత్వం ఇవాళ ట్రాన్స్జెండర్కి కులం అంటూ ఉండదు అధ్యక్ష. ట్రాన్స్జెండర్కి వాళ్ళకు అవమానాలు, చిత్కారాలు దేనికి పనికిరాదు. వాడు చదువుకున్న ఉద్యోగాలు రావు. నిరంతరం సమాజంలో వాళ్ళందరినీ కూడా దూరంగా చూసేటువంటి వాళ్ళని వాళ్ళ ఈ ప్రభుత్వం గుర్తించింది. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కూడా ఇచ్చింది. దీంతో పాటు పోలీసు ఉద్యోగాలు, మరి రేపు భవిష్యత్తులో ఇంకా అన్ని రకాలుగా ఆదుకోవాలని చూస్తూ ఉంది. అయితే ఇక్కడ మా ఇద్దరు మంత్రి వాళ్ళు, మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మా శ్రీధర్ అన్న, మా సీనన్న గారు ఉన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే రామగుండంలో ఇవాళ సింగారెడ్డి ప్రాంతానికి సంబంధించిన భూములు, జెన్కోకు సంబంధించిన భూముల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చింది అధ్యక్ష. ఇళ్ల పట్టాలు అంటే 15 గజాలు, 50 గజాలు, 60 గజాలు, 70 గజాలు లోపే. ఈ పట్టాలు ఇచ్చిన వాళ్ళకి ఆ రోజు ఒక 18,000 మందికి పట్టాలు ఇచ్చినారు. ఇంకా 7,000 మందికి ఉన్నారు ఇచ్చేది ఉంది. అదొక త్వరితగతిన పూర్తి చేయాలి. అక్కడ నిరుపయోగంగా ఉండి అక్రమాలకు గురవుతున్న ల్యాండ్స్ కనుక ఇచ్చేది ఉంటే అక్కడ ఇందిరమ్మ కాలనీ, ఇందిరమ్మ ఇండ్లు అక్కడ ఉన్న ఇంకొక 11,000 మంది పేదవారు గుర్తించిన వారు ఉన్నారు. వారందరికి కూడా ఒక కాలనీ కట్టించేటువంటి కార్యక్రమం చేస్తే ఇది ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్క పేదవాడికి ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమం తీసుకున్న ప్రభుత్వానికి నేను మనస్ఫూర్తిగా యావత్ తెలంగాణ పేద ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ.